మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులపై అల్లు అర్జున్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన రోజు ఏం జరిగిందో పోలీసులు ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ కేసులో న్యాయపరమైన సలహాలతో ముందుకు వెళ్తామని సివి ఆనంద్ చెప్పారు. ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లేందుకు ఎస్హెచ్ఓ కూడా కష్టపడాల్సి వచ్చిందని ఆనంద్ చెప్పారు. ఈ సందర్భంగా బౌన్సర్లకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లు ఇక పోలీసుల్ని ముట్టుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. పబ్లిక్లో దురుసుగా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించామని చెప్పారు. అయితే ఈ విషయమై అల్లు అర్జున్ కు థియేటర్ యాజమాన్యం ఏం చెప్పిందో తెలియదన్నారు. ప్రజల ముందు ఇది వెళ్తుంది. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. సార్ ఇక్కడ థియేటర్ కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు. 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ అనుకోలేరు. సో 10 రోజుల్లో వివరణ అనుకోలేరు. ఈ రోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్. దీన్ని తొందరగా మీరు చూస్తా ఉండండి ఏం జరుగుతుంది. తొందరగా మీరు చూస్తా ఉండండి.